తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అన్నారు ఆ పార్టీ నేత లక్ష్మణ్. బీఆర్ఎస్ది ముగిసిన కథ అన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసింది. రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు లక్ష్మణ్. త్వరలోనే పార్లమెంటు బోర్డు సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ కథ ముగిసింది. బీఆర్ఎస్ ఇవాళ బతికి బట్టకలేని పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. బీఆర్ఎస్ మరి పక్క చూపులు చూస్తున్నది. చాలా మంది కూడా ఇవాళ మాతో సంప్రదిస్తూ ఉన్నారు. అందులో మరి ఇవాళ నిజాయితీగా ఉండి మోదీ గారి పరిపాలన నచ్చి పార్టీలో చేరుతామని ముందుకు వచ్చే వరకు తప్పకుండా స్వాగతిస్తాం. కాబట్టి బీఆర్ఎస్ కథ ముగిసిందే. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే. ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మోసం చేసిందో, కర్ణాటకలో ఇవాళ తేటతెల్లమైంది, హిమాచల్లో కూడా తేటతెల్లమైంది. రేపు తెలంగాణలో కూడా కొద్ది రోజుల్లోనే వారి నిజ స్వరూపం కూడా మరి బయటపడుతుంది. త్వరలోనే ఒక వారం రోజుల్లోనే పార్లమెంటు బోర్డు సమావేశం జరుగుతుంది. ఆ మొదటి విడతలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు కూడా కొంతమంది ఖచ్చితంగా వారి